మనం పూజ చేసేటప్పుడు దేవుడికి పండ్లు పెడతాం. కానీ ఏ పండు పెడితే ఏ ఫలితం వస్తుందో మీకు తెలుసా? ఈరోజు వీడియోలో మనం ప్రతి పండు వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి పండుకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. కొబ్బరికాయ పూజకు అత్యంత ముఖ్యమైనది. ఇది సంపూర్ణ సమర్పణకు సూచకం. మన అహంకారాన్ని విడిచిపెట్టాలని సూచిస్తుంది. అరటిపండు అప్పుల బాధలు తొలగించడానికి, ఆర్థిక స్థిరత్వం కోసం అరటిపండు సమర్పిస్తారు. యాపిల్ దరిద్రాన్ని పోగొట్టి శుభ సంపదను కలిగించడానికి ఉపయోగిస్తారు. కమలాకాయ ఆగిపోయిన పనులు సాఫీగా పూర్తవ్వాలని మనం కమలాకాయని సమర్పిస్తాం. సంకల్పాలలో విజయం, శాంతి, సంతోషం కోసం సపోటాని సమర్పిస్తాం. శత్రువులపై విజయం, ధైర్యం కోసం పనసపండుని సమర్పిస్తాం. సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరగాలని దేవుడికి ద్రాక్షకాయలు సమర్పిస్తాం. ఈ విధంగా ప్రతి పండు మన జీవితంలో ఒక ప్రత్యేక ఆశయాన్ని సూచిస్తుంది. దేవుడికి పండ్లు పెట్టడం అంటే కేవలం ఆచారం కాదు, మన కోరికలను, మన భావాలను దేవుడికి సమర్పించడం. పండ్లలో సహజమైన మాధుర్యం ఉంటుంది. అలాగే మన జీవితం కూడా మధురంగా మారాలని కోరుకుంటాం. మీరు కూడా ఇకపై పూజలో పండ్లు పెట్టేటప్పుడు వాటి అర్థాన్ని గుర్తుంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా దుర్గా తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.